ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ సెక్షన్ 302. ఈ సెక్షన్ గురించి, ఈ కేసు గురించి మనలో దాదాపు చాలా మందికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఈ ఐపీసీ సెక్షన్ 302 అనేది మర్డర్కు సంబంధించిన పనిష్మెంట్ గురించి చెప్పే ఒక సెక్షన్ కాబట్టి. సింపుల్గా చెప్పాలంటే ఒక వ్యక్తి మర్డర్ చేశాడు అని ప్రూవ్ అయితే ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం పనిష్మెంట్ విధించేది. అందుకే పబ్లిక్లో 302 అనే టర్మ్ చాలా ఫెమిలియర్ అయింది. అయితే ఇక్కడ జూలై 1, 2024 నుంచి ఇండియాలో కొత్త క్రిమినల్ లాస్ అమల్లోకి వచ్చాయి. ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ స్థానంలో భారతీయ న్యాయ సన్నిహిత బిఎన్ఎస్ వచ్చింది. అయితే ఈ బిఎన్ఎస్ అమల్లోకి వచ్చినప్పుడు అందరికీ ఓ డౌట్ వచ్చింది, మరి ఐపీసీ సెక్షన్ 302కి ఏమైంది అని. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. అదేంటంటే ఐపీసీ సెక్షన్ 302 కన్వర్టెడ్ ఇంటూ బిఎన్ఎస్ 103. ఐపీసీ సెక్షన్ 302కి కరస్పాండింగ్ బిఎన్ఎస్ ప్రొవిజన్ సెక్షన్ 103. కానీ మీరు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ని గుర్తుపెట్టుకోండి. బిఎన్ఎస్ సెక్షన్ 101 ఈక్వల్ టు మర్డర్ని డిఫైన్ చేస్తుంది. బిఎన్ఎస్ సెక్షన్ 103 ఈక్వల్ టు మర్డర్కి పనిష్మెంట్ చెబుతుంది. అంటే ఇక్కడ బిఎన్ఎస్ సెక్షన్ 101 అంటే మర్డర్ అంటే ఏంటి అని చెప్తుందన్నమాట. అదే బిఎన్ఎస్ సెక్షన్ 103 అంటే మర్డర్ చేస్తే దానికి పనిష్మెంట్ ఏంటి అని చెప్తుంది. ఇక్కడ భారతీయ న్యాయ సన్నిహిత బిఎన్ఎస్ సెక్షన్ 103 ఏం చెప్తుందంటే సెక్షన్ 103(1) ప్రకారం ఎవడైనా మర్డర్ చేస్తే దానికి పనిష్మెంట్ ఏంటంటే డెత్ పెనాల్టీ లేదా ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్, అంటే జీవితకాలం జైల్లోనే ఉండాలి. అలాగే ఫైన్ కూడా ఉండవచ్చు. అలాగే బిఎన్ఎస్లో ఒక ఇంపార్టెంట్ ప్రొవిజన్ ఉంది. అదేంటంటే 5 లేదా అంతకంటే ఎక్కువ మంది కలిసి రేస్, కాస్ట్, కమ్యూనిటీ, సెక్స్, ప్లేస్ ఆఫ్ బర్త్, లాంగ్వేజ్ లేదా పర్సనల్ బిలీఫ్ వంటి గ్రౌండ్స్ మీద ఒకవేళ మర్డర్ చేస్తే బిఎన్ఎస్ సెక్షన్ 103(2) ప్రకారం ఆ గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కడికి ఉరిశిక్ష లేదా జీవితాంతం జైల్లోనే చిప్పకూడు తినేలా కఠిన కారాగార శిక్ష విధిస్తారు. ఇక్కడ మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే ఐపీసీ సెక్షన్ 302 వాజ్ ద పనిష్మెంట్ ప్రొవిజన్ ఫర్ ద మర్డర్. అండర్ బిఎన్ఎస్ సెక్షన్ 101 డిఫైన్స్ ద మర్డర్ వైల్ సెక్షన్ 103 ప్రొవైడ్స్ ఇట్స్ పనిష్మెంట్. కానీ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఒక పర్సన్ చనిపోయిన ప్రతి కేసు కూడా మర్డర్ అవుతుందా అంటే అబ్సల్యూట్లీ నాట్. అయితే మర్డర్, కల్పబుల్ హోమిసైడ్, డెత్ బై నెగ్లిజెన్స్ ఈ 3 ఒకటేనా అంటే నో. అయితే వాటి మధ్య మనం డిఫరెన్స్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ద జర్నీ ఆఫ్ ఇండియన్ క్రిమినల్ లా అనే సిరీస్లో రాబోయే తర్వాత ఎపిసోడ్ 4లో వీటి మధ్య డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాం. చివరిగా ఒక్క మాట, ఈ ఎపిసోడ్ 3 పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సమాజ పరివర్తనకై నా ఈ పాడ్కాస్ట్ అనే చిన్న ప్రయత్నం. సపోర్ట్ చేస్తారో ఇగ్నోర్ చేస్తారో మీ ఇష్టం. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్క ఇండియన్ ఎడ్యుకేట్ అవటం చాలా చాలా ముఖ్యం. గుర్తుపెట్టుకోండి.